హాయ్, జై శ్రీరామ్ హిందూ బంధువులారా. ఇప్పుడు రీసెంట్గా మనకి అందరికీ తెలిసిన విషయమే, జేఆర్ స్వామి గారు చెప్పిన ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్పింది. అందరూ మినిమం గూగుల్లో సెర్చ్ చేయకుండా కూడా జేఆర్ స్వామి గారిని ఏదో ఒకటి అనేస్తున్నారు. జేఆర్ స్వామి గారు వచ్చింది వైష్ణవ సంప్రదాయం, విశిష్ట అద్వైతం. ఆయన గురుగారు అంటే రామానుజుల వారు. ఆయన 1000 సంవత్సరాల క్రితమే ఒక మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పిన వ్యక్తి, అందరూ సమానంగా చూడాలని చెప్పిన వ్యక్తి. అలాంటి పరంపరలో ఉన్న ఆయన వేరే గురువుని కానీ లేకపోతే వేరే మతాన్ని కానీ కించపరుస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? మనం మినిమం గూగుల్ చేయకుండా జేఆర్ స్వామి గారు చెప్పింది తప్పు అనుకుంటున్నాం. మినిమం గూగుల్ చేయండి. మన హిస్టరీ ఎలా ఉందంటే, మన చరిత్ర ఎలా ఉందంటే కొన్ని నమ్మకాల ప్రకారంగా ఉంది, కొన్ని స్వీయ కొన్ని శాసనాలు బట్టి ఉంది. మనం గూగుల్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, మనం ఆది శంకరాచార్యుల వారు మనం ఏమనుకుంటాం 2000 years పూర్వం వచ్చారనుకుంటాం. కానీ కొందరు 8th century హిస్టరీ ప్రకారం 8th centuryలో ఆది శంకరాచార్యుల వారు వచ్చారంటారు అని ఉంటుంది. కానీ 8th centuryలోనే ఆది శంకరాచార్యుల వారు ఇవి అన్నీ స్థాపిస్తే, మన 4 పీఠాలు స్థాపిస్తే 8th century నుంచి 14th century ఎప్పుడైతే విద్యారణ్య స్వామి వారు వచ్చారో అప్పటిదాకా ఎలాంటి ప్రముఖ శాసనంలోనూ ఈ పీఠాలకు సంబంధించి చరిత్ర లేదు. కేవలం విద్యారణ్య స్వామి వారు వచ్చిన తర్వాతే ఈ పీఠాలకు సంబంధించిన శాసనాలు మనకు దొరికాయి. మేబీ ఆ టైంలో విద్యారణ్య స్వామి వారు ఈ శాసనాల్ని ఒక పరంపర, ఆది శంకరాచార్యుల వారి పరంపరలో పెట్టి ఉండొచ్చు. అదేమి జేఆర్ స్వామి గారు చెప్పింది మనం కొట్టేయదగింది కాదు. అది హిస్టరీ మనం చూసుకున్నా కానీ, మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకు అదే చెప్తుంది. కానీ అందరూ ఒక రాయి వేశారు, మనం ఒక రాయి వేద్దాం. అందరూ ఏదో చెప్పారు, మనం ఏదో ఒకటి చెప్పి జేఆర్ గారిని తక్కువ చేద్దాం. ఆయన సాటి మనిషినే ఒక మాట అనరు, అది వేరే మనిషినే ఒక మాట అనరు. అలాంటిది ఆది శంకరాచార్యులు అన్నో లేకపోతే శివయ్యనో ఏదో అంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వైష్ణవ సంప్రదాయం తెలిసిన ప్రకారం తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏం చెప్తారంటే, శ్రీ మహావిష్ణువు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. అంతేగాని శివయ్యకి శక్తి లేదని కాదు, శివయ్యను కూడా ఆరాధిస్తారు. కాకపోతే ఇందులో శ్రీ మహావిష్ణువు పరమదైవంగా ఆరాధిస్తారు అంతేగాని శ్రీ వైష్ణవంలో ఒక మతాన్ని కించపరచడం కానీ వేరే వాళ్ళని తోలనాడటం కానీ ఉండదు. జేఆర్ స్వామి గారు ఒక మాట చెప్పారంటే ఆయన 10 ఆలోచించుకు చెప్తారు. మనం అందరం ఆయన చెప్పిన దాంట్లో అది కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. కానీ మరీ గుడ్డిగా వేరే వాళ్ళలాగా ఆర్యద్రవిడ సిద్ధాంతాలు ఆయన ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. ఇందులో కూడా మీరు హిస్టరీ చూస్తే కొద్దిగా హిస్టరీ బుక్స్ తిరిగేసి లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి మీరు మాట్లాడండి. సింపుల్గా మన నమ్మకాలతోనే వెళ్తూ ఉంటే అది మీ ఇష్టం, మేమేం చేయలేము, ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ నమ్మకాలు కాకుండా హిస్టరీ కూడా మీరు కన్సిడర్ చేస్తే చూసి అప్పుడు మీరు జేఆర్ స్వామి గారిని ఒక మాట అనండి. జై శ్రీరామ్ బంధువులారా, థ్యాంక్ యూ.